హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో అయితే ఈ కిచిడి కాయలతో మంచి పులిహోర అయితే ప్రిపేర్ చేస్తామని నేనైతే ఒక తోటి పట్టుకొని కాయలు అయితే వెళ్ళి కోసుకొచ్చేసాను. ఇవ్వండి, ఇన్ని వరకే సరిపోతాయి. వీటి వరకు అయితే తెచ్చాను. వీటిని శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసుకున్నాను. నా దగ్గర జ్యూస్ తీసేది అయితే అది లేదండి, అందుకని స్పూన్ పెట్టి తీస్తున్నా. మన ఐడియా అయితే ఇది. సో దానిలో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా పోపు అయితే రెగ్యులర్గా మామూలు నిమ్మకాయ పులిహోరకి వేసుకున్నట్లే కొంచెం ఇంగువ అయితే వేసాను, పసుపు వేసాను, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకొని స్టవ్ కట్టేసుకుందాం. అన్నం అప్పుడే వేడిగా పొగలు వస్తుంది. సో అందుకని కాసేపు ఆరబెట్టేసి అందులోకి ఆ పోపు, కొంచెం సాల్ట్, ఇందాక తీసి పెట్టుకున్న కిచిడికాయ జ్యూస్ అయితే వేసేసి కలిపేసుకుంటే యమ్మీ యమ్మీ కిచిడికాయ పులిహోర రెడీ. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు అయితే బాయ్.